ఎకనామిక్స్ లెక్చరర్గా ప్రొఫెషన్ని స్టార్ట్ చేసి దాన్ని మధ్యలోనే ఆపేసి సినీ ఇండస్ట్రీలోకి రావాలి అనిపించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అండ్ అలాగే మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషను మా నాన్న. ఓ నేను పీజీ చేసి ఎంఏ ఎంఈడి అయిపోయాక నేను ఒక స్కూల్ స్టార్ట్ చేసి రెసిడెన్షియల్ స్కూల్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఎకనామిక్స్ లెక్చరర్గా చేస్తూ అవన్నీ వైండ్ అప్ చేసి హైదరాబాద్ వచ్చాను నేను నటించాలనే కాన్సెప్ట్తో. దానికి కారణం ఏంటంటే మా నాన్న. ఎందుకంటే నేను డిగ్రీ ఇంటర్ టెన్త్ నుంచి చదివేటప్పుడే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. వ్యవసాయం అంటే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చే నేను చిన్న వ్యవసాయ కుటుంబంలో ఉన్నా కూడా నేను బిగినింగ్లో మా ఏరియాలో మాది యాక్చువల్గా కందుకూరు అని ప్రకాశం జిల్లా ఏపీలో, ఇప్పుడు ఏపీలో ప్రకాశం డిస్టిక్, ప్రజెంట్ నెల్లూరు డిస్టిక్ వెళ్ళింది మాది. కందుకూరు అని ఒక టౌన్ మాది, మండల హెడ్ క్వార్టరు. అక్కడ పుట్టి అక్కడే చదువుకొని అక్కడే పెరిగిన వ్యక్తిని నేను. ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ అని చెప్పా. ఆ టైంలో అంటే నేను డిగ్రీ నాకు 90లో అయిపోయింది, 84 10th నేను. ఆ టైంలో ఏంటంటే ఈ అగ్రికల్చర్ ఫ్యామిలీస్లో ఉన్న పిల్లల్ని చదివించడానికి కంటే పొలం పనులు చేయించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు పేరెంట్స్. అంటే పేరెంట్స్కి మోస్ట్లీ పెద్దగా చదువు ఉండేది కాదు. మిడిల్ క్లాస్లో ఏంటంటే పనులకు ఉపయోగపడతారు, ఈ ఫార్వర్డ్ బ్లాక్లో నుంచి పెద్దగా చదివినా కూడా ఉద్యోగాలు రావట్లేదు అనేది అప్పుడే ఉండేది. సో అలాంటి బ్యాక్డ్రాప్ ఉన్న ఆ టైంలో మా నాన్నగారు చదువు లేకుండా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినటువంటి ఒక వ్యక్తి. నేను ఏం చదువుతానన్నా, ఏం నేర్చుకుంటానన్నా ఏ రోజు నాకు ఇది ఎందుకు నేర్చుకుంటున్నావు నువ్వు అని అడ్డం చెప్పలే, అంటే ఆపలేదు. నేను కరాటే నేర్చుకున్నా, డ్యాన్స్ నేర్చుకున్నా, ఫ్లూట్ నేర్చుకున్నాను. అప్పుడు వీటన్నిటికీ బేస్ ఏంటంటే ఎప్పటికైనా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి అనేదే కాన్సెప్ట్ నాకు 10th కంటే ముందు. సో ఆ టైంలో చదువు కోసం గవర్నమెంట్ కాలేజెస్ స్కూల్స్లో కట్టే ఫీజులే సక్రమంగా ఇచ్చేవాళ్ళు కాదు పేరెంట్స్. మా నైబర్ అందరూ ఒక 50 రూపాయలు 110 రూపాయలు ఫీజు అంటే అడగ్గా వారం 10 రోజులకి ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఆ ఫీజులు కూడా అంతే ఉన్నది. ఇప్పుడు ఎల్కేజీకి కట్టే ఫీజుతో మేము డిగ్రీ వరకు చదివాము అప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ స్కూల్స్లో. సో ఆ పరిస్థితుల్లో నెలకు 100 రూపాయలు కరాటే క్లాస్కి ఇవ్వమన్నా, కరాటే డ్రెస్కి 200 అవుతున్నాయన్నా ఎక్కడ ఎప్పుడు ఏది చదువు రాకపోయినా ఇవి ఎందుకు, వీటి వల్ల ఉపయోగం ఏంటని ఏ రోజు అడగకుండా ఆయనకు తెలియకుండానే ఆయన నన్ను ఎంకరేజ్ చేశాడు. సో అలా రావటం వల్ల నాకు కాలేజీలో చదువుకునేటప్పుడు ఒక ఇమేజ్ ఏర్పడింది అక్కడ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్తో. నువ్వు ఇవన్నీ నేర్చుకుంటున్నావు, పెర్ఫార్మెన్స్ చేస్తున్నావు, అంటే స్టేజ్ మీద నాటకాలు ఇవన్నీ చేస్తున్నావు, సో నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు కదా అనేది పక్కన అందరూ చెప్పడం వల్ల తెలియకుండానే అది డెవలప్ అయింది. దానికి కారణం ఏంటంటే ఇండైరెక్ట్గా మా నాన్న. అవన్నీ నేను అడిగినవి కానీ అప్పుడే కానీ ఆపేసి ఉంటే ఆయన ఈ అడిషనల్ కరిక్యులర్ యాక్టివిటీస్లో నన్ను పార్టిసిపేట్ చేసే ఇది లేకుండా చేసి ఉంటే నేను ఓన్లీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ ఐడియాలజీ అంత డెవలప్ అయ్యేది కాదు నాకు. సో ఇవన్నీ చెప్పలేదు కాబట్టి అవన్నీ నేను కరాటే రెడ్ బెల్ట్ వరకు నేర్చుకున్నాను, అలాగే డ్యాన్స్ నేర్చుకున్నా. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వెళ్తే నేను సక్సెస్ అవుతాననే ఒక ఆ ఫీల్ నాలో డెవలప్ అయింది. డెవలప్ అవడానికి ఆయన కారణం. కాబట్టి నాకు ఇంప్రెషన్ ఎవరు, ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మా నాన్నగారే.